హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం చెస్ట్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదొక బ్రాడ్ కేటగిరీ. చాలామందికి చెస్ట్ పెయిన్ అనగానే హార్ట్ డిసీజ్ అని, ఆర్ చాలామందికి హార్ట్ డిసీజ్ అయి ఉండదులే అని రకరకాల అపోహలు అవి ఉన్నాయి. సింపుల్ చెస్ట్ పెయిన్, చెస్ట్ డిస్కంఫర్ట్, చెస్ట్ హెవీనెస్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఏవే కారణాలు ఎలా మేనిఫెస్ట్ అవుతాయి ఎవరిలో అనే దాని గురించి డీటెయిల్ చేద్దాం. సో ఇప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ పీపుల్, సపోజింగ్ 45-50 ఏజ్ గ్రూప్ దాటి షుగర్ బీపీ ఉండి, కంట్రోల్ సరిగ్గా లేక, స్మోకింగ్ చేసే హిస్టరీ ఉండి, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ డిసీజ్కి కనుక ఎవరికైనా ఉంటే, ఇలా ఉన్న వాళ్ళలో ఛాతీ బరువు అనిపించడం అవ్వచ్చు, ఆయాసం రావడం అవ్వచ్చు, నెక్ పెయిన్ అవ్వచ్చు, నెక్ మాత్రం ఇక్కడ ఎడమవైపు పెయిన్ రావడం, చెస్ట్ డిస్కంఫర్ట్ లేకుండా కూడా ఆ పెయిన్ లెఫ్ట్ షోల్డర్కి వెళ్ళటం, వెనక షోల్డర్ బ్లేడ్కి వెళ్ళటం, లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే పెయిన్ ఉండటం. ఓకే, దెన్ ఒక్కొక్కసారి కొంతమందిలో రైట్ హ్యాండ్ పెయిన్ రావటం. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఏటిపికల్ చెస్ట్ పెయిన్ అంటాం. అంటే టిపికల్గా మధ్యలో ఛాతీ మధ్యలో అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఉంటే వచ్చేదాన్ని టిపికల్ చెస్ట్ పెయిన్ అంటాం. అంటే హార్ట్ డిసీజ్ ఉంటే వచ్చే చెస్ట్ పెయిన్ అది. అలా కాకుండా ఇలా ఏటిపికల్గా, అంటే రకరకాలుగా నడుస్తుంటే ఆయాసం అనిపిస్తుంది, లేదంటే ఛాతీ బరువు అనిపించవచ్చు, దెన్ నడిస్తే ఊరికే మీకు గుండె దడ అనిపించచ్చు, ఆర్ తేన్పులు అనిపించచ్చు. చాలామంది ఎసిడిటీ, తేన్పులు అనుకున్న సిమ్టమ్స్ మే యాక్చువల్లీ బీ ప్రాబ్లమ్ ఆఫ్ ఏ హార్ట్ డిసీజ్. అంటే కేవలం మీకు నాకు ఎసిడిటీ ఏం లేదు అని అనుకునే వాళ్ళకి నిజంగా హార్ట్ డిసీజ్ ఉండే రిస్క్ ఉంది, ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మనం ఎవరిలో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ వస్తే ఎలా మేనిఫెస్ట్ అవుతాయి. సో చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో వచ్చే టిపికల్ చెస్ట్ పెయిన్ ఉండాల్సిన అవసరం లేదు. అది ఎలా అయినా మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు చెస్ట్ పెయిన్ ఉండకపోవచ్చు. బేసికలీ దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం, ఆర్ యాంజైనా ఈక్వలెంట్ అంటాం. వాళ్ళు చెస్ట్ పెయిన్ ఉండకపోవచ్చు, కానీ నడిస్తే ఆయాసం రావచ్చు, తింటున్నప్పుడు చెమటలు రావచ్చు, అంటే పోస్ట్ ప్రాండియల్ యాంజైనా అంటాం. తిన్న తర్వాత ఛాతీ బరువును పీయడం అవ్వచ్చు, తేన్పులు రావడం కానీ. సో టిపికల్గా చెస్ట్ పెయిన్ మధ్యలో సెంట్రల్ చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, కొంచెం లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అవ్వచ్చు, ఇలా ఉండాల్సిందే అన్న ఆ ప్రాబ్లం అలా మేనిఫెస్ట్ మాత్రమే అవ్వాల్సిన రూల్ ఏం లేదు. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో చెస్ట్ పెయిన్ ఎలా అయినా మేనిఫెస్ట్ అవుతుంది, ఆర్ హార్ట్ డిసీజ్ కెన్ బి మేనిఫెస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ సింపుల్ స్వెటింగ్. కొంతమందికి చెమటలు రావచ్చు నడిచినప్పుడు, ఆర్ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే హార్ట్ యొక్క మజిల్కి ఇనఫ్ బ్లడ్ సప్లై అందక వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఒక అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో చెస్ట్ పెయిన్ అసలు ఉండకపోవచ్చు, కానీ లోపల అంతర్లీనంగా హార్ట్ డిసీజ్ పెరుగుతూ ఉండొచ్చు, హార్ట్ మజిల్కి సరైన రక్త సరఫరా అందకపోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళలో, ఆర్ మనకి తెలియదు, ఒక్కోసారి ఫస్ట్ టైం మేనిఫెస్ట్ అవుతున్నారు, 35 years ఏజ్ ఉంది, అప్పుడప్పుడు సిగరెట్లు తాగుతారు, ఆర్ ప్రాబబ్లీ రోజులు తాగుతారు, వీళ్ళలో టిపికల్గా చెస్ట్ పెయిన్ అంటూ లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ తేన్పులు వస్తున్నాయి నాకు, ఆర్ ఎసిడిటీ అనిపిస్తుంటుంది, గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాత పెయిన్ తగ్గుతుంది అంటారు. వీళ్ళలో ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ లేదని చెప్పగలమా? లేదు. ఇట్ కెన్ స్టిల్ బీ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అలాగే వాళ్ళలో మీరు ఈ సుక్రాల్ఫేట్ విత్ ఆక్సిటేకిన్ సిరప్ ఇస్తూ ఉంటాం, ప్యాంటోప్రజోల్ ఇస్తాము. ఇవి రెండు తీసుకున్న తర్వాత సిమ్టమ్ తగ్గింది అంటే హార్ట్ డిసీజ్ లేదని అర్థమా? ఓన్లీ ఎసిడిటీ అని అర్థమా? కాదు. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ హార్ట్ డిసీజ్, వాళ్ళకి కాన్కామిటెంట్ ఎసిడిటీ అవన్నీ ఉండొచ్చు, వాటిని మనం సప్రెస్ చేసినప్పుడు సిమ్టమ్స్ తగ్గాయని ఫాల్స్గా రీఅష్యూరెన్స్ రావచ్చు, రైట్? సో హార్ట్ డిసీజ్ ఉండి మీరు ప్యాంటోప్రజోల్ కానీ సుక్రాల్ లాంటి సిరప్లు తీసుకుంటే తగ్గితే మాత్రం, ఆ తగ్గినంత మాత్రాన హార్ట్ డిసీజ్ లేదని కాదు. మీరు రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి ఏమున్నాయి? 3 టెస్టులు ఉన్నాయి. చాలామంది ఈసీజీ 2 days నార్మల్ అంటూ ఉంటారు, కానీ ఆ 2 సరిపోవు మనకి, రైట్? సో పడుకున్నప్పుడు తీసుకున్న ఈసీజీ మనకి పెద్దగా అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బేసిక్గా నడుస్తున్నప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తూ స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చే ఈసీజీ మార్పులు అది హెల్తీగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. అలా లేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ హార్ట్ డిసీజ్. సో అలాగే మనం రూల్ అవుట్ చేయాలంటే చేయాల్సిన టెస్టుల్లో సిటీ యాంజియో, అది చిన్న సిటీ స్కాన్, బేసికలీ 5 minutes అయిపోయే టెస్ట్ అది, రైట్? సిటీ యాంజియోతో కూడా మనం బేసిక్గా కరోనరీ ఆర్టరీలో కాల్షియం ఎంత ఉంది, దెన్ బ్లాక్స్ ఎంత ఉన్నాయి, డీటెయిల్డ్గా తెలుసుకోగలుగుతాం మనం. సో ఒకవైపు టీఎంటీ, ఒక్కోసారి టీఎంటీ ఇన్కన్క్లూజివ్ అని రావచ్చు, అప్పుడు మనం సిటీ యాంజియో చేయాల్సి వస్తుంది. 2 days నార్మల్గా ఉండొచ్చు, బట్ స్టిల్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు ఎర్లీ స్టేజ్లో. కాబట్టి మీరు ఎసిడిటీ అని మీరు అనుకుంటున్న ప్రాబ్లం మే నాట్ బీ సింప్లీ ఎసిడిటీ.
దాన్ని మీరు నిర్ధారించుకోవాలి మీకు హార్ట్ డిసీజ్ లేదు అని. దానికి మీరు ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ వల్ల హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సో నాట్ ఎవ్రీ ఎసిడిటీ లైక్ ఫీలింగ్ ఆర్ మీకు ఎసిడిటీ అనిపించిన సిమ్టమ్ ప్రతిదీ కేవలం ఎసిడిటీ కాకపోవచ్చు. మీరు దాన్ని ఖచ్చితంగా అన్మాస్క్ చేయాలి. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా అంటూ ఉంటాం. మీకు మేబీ అది ఒక చిన్న టిప్ ఏమో, బట్ అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ తీవ్రంగా ఉండొచ్చు అండర్ ద వాటర్. కాబట్టి వెలికి తీత ఆర్ అన్మాస్క్ చేయడం అనేది కేవలం ఇలా సిటీ యాంజియో కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ వీటితోనే మనం చేయగలం. కొన్ని హార్ట్ డిసీజ్ రిస్క్ని గుర్తుపట్టే టెస్టులు ఉన్నాయి. ఎపోలైపోప్రోటీన్ బి అవ్వచ్చు, లైపోప్రోటీన్ ఏ అవ్వచ్చు, ఎల్డిఎల్ ఏ రేంజ్లో ఉంది తెలుసుకోవడం, ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ విఎల్డిఎల్ కూడా ఇంపార్టెంటే. దెన్ హెచ్ఎస్సిఆర్పి, ఇలాంటి టెస్టులు మనకి ఒక ఐడియా ఇస్తాయి ఫ్యూచర్లో వచ్చే హార్ట్ డిసీజ్ గురించి. థ్యాంక్ యూ.